ఇవన్నీ ఆలోచిస్తే అనిపిస్తుంది ఎలా పుట్టాం, ఏం సాధించాం, ఇవన్నీ పక్కన పెట్టి జీవితం అనే ఒక రాయిని ఎదురుగా పెద్ద కొండ పెట్టినా సరే ఎక్స్పీరియన్సే ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఆ ఎక్స్పీరియన్స్తోనే మనం బతకాలంటాను. మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వినే ఉంటాం, ద రోడ్ లెస్ ట్రావెల్డ్. రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన స్టోరీ ఇది 10th క్లాస్ 9th క్లాస్ పుస్తకాల్లో కూడా ఉంది. అందరూ వెళ్ళే రోడ్లో మనకు కొత్త అనుభవాలు రావు. ఎవ్వరూ నడవని రోడ్లో మనం నడుస్తుంటే అనుభవాలు వస్తాయి. అనుభవాల సారమే జీవితం. ఆ క్షణంలో వచ్చే ఆ మూమెంటే జీవితం అన్నమాట. ఈరోజే ద ఎండ్, ఈరోజే ద బిగినింగ్. ఇదే రోజు ఎండ్, ఇదే రోజు ద బిగినింగ్ అనమాట. ఇదే లైఫ్. లైఫ్ కమ్స్ విత్ ఎ ప్యాకేజ్. చాలామంది లైఫ్ని ఎన్ని సంవత్సరాలు బతికారని కొలుస్తారు, కానీ లైఫ్ని ఎన్ని సంవత్సరాలు బతికారని కాదు. ఎన్ని సంవత్సరాలు బతికినా ముండేన్ లైఫ్ అంటే ఆ లైఫ్ సాధారణంగా ఏమీ చేంజ్ లేకుండా బతితే అది లైఫే కాదు. ఒక్కరోజు బతికినా అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కాకిలాగా కలకాలం బతికే కన్నా కోకిల్లాగా కొన్నాళ్ళు బతికినా చాలా అంటుంటారనమాట. అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక మాట అంటుంటారు, యూ నీడ్ నాట్ సీ ద ఎంటైర్ స్టేర్ కేస్, ఈవెన్ ఇఫ్ యూ సీ ద ఫస్ట్ స్టెప్ యూ కెన్ స్టార్ట్ యువర్ బిగినింగ్ అని. మొత్తం నాకు విజన్ అంతా కనిపించాలి, ఏం జరుగుద్దో అనాల్సిన అవసరం లేదు. ఈ క్షణంలో మొదటి మెట్టు కనిపించిందా ఎక్కడానికి ప్రయత్నం చేయాలి అంతే. ఈ క్షణమే నీది, ఈ క్షణమే నువ్వు, ఇదే వాస్తవం, ఇదే శాశ్వతం. ఇంతకు మించిన అంశం ఇంకోటి లేదు. సో ఈ క్షణంలో బతుకు, ఈ క్షణం మాత్రమే నీది.